ఏ హాయ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం తెలుగులో చేయాలి, ఎందుకంటే నా లైక్ ఫీలింగ్ కొంచెం ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నమాట. నాట్ షూర్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఓన్లీ అండర్స్టాండ్ ఇంగ్లీష్, ప్లీజ్ బేర్ విత్ దిస్ వీడియో ఇన్ తెలుగు. ఓకే ఓకే ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఏంటంటే వాళ్ళ మ్యాటర్ వచ్చేసి వాళ్ళ నా బర్త్డే అనమాట. ఏంటంటే యాక్చువల్గా నేను బర్త్డేస్ అంటే సెలబ్రేట్ చేసుకోవడం, దానికి హంగామా పడడం అదంతా ఇష్టం ఉండదు. జస్ట్ మంచిగా స్నానం చేసినాము, మంచి బట్టలు వేసుకున్నామా, వీలైతే కొత్త బట్టలు వేసుకున్నామా, లేదంటే ఉన్న బట్టల్లోనే మంచి వేసుకున్నామా, లేదంటే పోయినామా, అంతే. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను కార్పొరేట్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ అనమాట. ఓకేనా. స్కూల్లో ఉన్నప్పుడంతా అంటే ఎందుకు లైక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు అట్లా అంటే ఎందుకు అంటే నాకు రీజన్ ట్రిగ్గర్ అయింది ఏంటంటే నేను నా బర్త్డే వచ్చేసి June 16th. అంటే ఇప్పుడిప్పుడే స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్కూల్స్లో స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో కొన్ని రోజులు యూనిఫామ్ వేసుకోరావద్దండి, అంటే సివిల్ డ్రెస్ అలా ఉంటుంది అనమాట. ఒక 10 days 2 weeks 1 week అట్లా అనమాట. ఆ డేస్లోనే నా బర్త్డే అయితే వస్తుంది మోస్ట్లీ. ఓకేనా. అంటే ప్రతి ఇయర్ అట్లే వచ్చింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నాకు లైక్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోకపోవడము. అంటే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఏదైనా కొంచెం వెరైటీగా అనిపిస్తే అయినా మనకు కొంచెం సెలబ్రేషన్ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో అది అంటే అందరితో కలిసి సివిల్ డ్రెస్లో ఉంటాం. ఇంకా అక్కడ డిఫరెన్స్ అయితే ఏం లేదనమాట. ఇంకా ఇంటికి వచ్చి చిన్నప్పుడు అయితే చాక్లెట్స్ పంచుతూ అట్లా సెలబ్రేట్ చేసుకుంటాను. మరి కేక్ అట్లయితే ఏం లేదు. కానీ ఒకసారి అయితే నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా రూమ్లో అన్న అయితే అయినా కేక్ అయితే తెచ్చాడు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం కేక్. అండ్ ఆఫీస్లో ఒకసారి లైక్ నా ఎర్లియర్ కంపెనీలో ఆఫీస్లో ఒకసారి అయితే కేక్ కట్ చేశారనమాట. అండ్ ఇవాళ నేను ఆఫీస్కి అయితే వెళ్ళాను అనమాట. అండ్ అంటే నాకు కొంచెం ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయలేదో అంతగా కరెక్ట్గా తెలియదు అనమాట. మేబీ నాట్ షూర్ అది ఒక దాన్ని ఏమంటారు, ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఒక డెఫిషియన్సీ అని చెప్పొచ్చు అనమాట. ఒక లోపం అనమాట. జనరల్గా అంటే పీపుల్ సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఏది మాట్లాడాలో అలా మాట్లాడాలి. అలా లేదంటే సంథింగ్ అబ్నార్మల్గా ఉన్నారు. సో నాకు ఇవాళ కేసులో అదే అనిపించింది అనమాట. నా బర్త్డే ఇవాళ వెళ్ళేటప్పుడు బేకరీ ఉంది దారిలో, అక్కడ ఐ మీన్ దాన్ని ఏమైనా స్వీట్స్ తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాను. అంటే మా టీంలో ఈ రోజు ఎవరు రాలేదనమాట. నేను ఒక్కనే, మా డే మొత్తం నేను ఒక్కనే ఉన్నాను అనమాట. కొందరు ఒక 2-3 అయితే డైరెక్ట్గా వచ్చి, ముగ్గురు అయితే హ్యాపీ బర్త్డే టు అనేసి విషెస్ వచ్చి చెప్పారు. అండ్ నేను ఎక్కడ ఎవరికి కూడా ఈ స్వీట్స్ ఇవ్వలేకపోయినాను. అంటే ఎందుకు అనిపించింది అనమాట. ఒక్కొక్కసారి ఆలోచిస్తా ఉన్నా. ఓకే ఫైన్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం బిజీగా కాల్లో అయితే ఉన్నాను అనమాట, అదేమో కరెక్టే. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరినో అంటే నాకు కనీసం విష్ చెప్పిండే వాళ్ళకైనా ఓకే టేక్ దిస్ స్వీట్ థ్యాంక్ యూ అనేసి అట్లా చెప్పిండొచ్చు కదా అనేసి అనిపించింది అనమాట. అది ఒక అంటే నాలో నేను ఎందుకు షేర్ అంటే పిచ్చినాడితనం కాదు అది. అంటే నేను ఇద్దామనేసే అంటే పంచుదామనేసి ఈ స్వీట్స్ అయితే తీసుకువెళ్ళాను అనమాట. బట్ ఎందుకో ఎక్కడ ఇదే అంటే దాన్ని ఏమంటారు, లోగా అయిపోతున్నా అనమాట. లోగా అంటే ఆ ఇచ్చే గుణం ఉంటుంది, అది రావట్లేదు అనమాట. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, లైక్ ఆ సిచ్యువేషన్ రాలేదు. ఫస్ట్ వన్ థింగ్ అంటే నేను ఎంటైర్ డే మొత్తం కాల్లోనే ఉన్నాను. వాళ్ళు బర్త్డే విషెస్ చెప్పినా కూడా నేను కాల్లోనే ఉన్నాను. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి మళ్ళీ నా కాల్ కంటిన్యూ చేశాను అనమాట. అండ్ అదే ఒక అంటే మీరు కూడా ఇలాంటివి ఏదైనా ఫ్లాస్ ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోండి. కొంచెం ఓపెన్ అప్ అయ్యి స్పీకప్ అయ్యి మాట్లాడండి. అప్పుడే మీలో ఉన్న దాన్ని ఏమంటారు లోపాలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, పోతాయన్నమాట. సో అంటే నేనైతే నేనంతకు నేనే అది ఐడెంటిఫై చేశాను అన్నమాట. సో నాకంతకు నేనే అది డెవలప్ చేసుకొనేసి కొంచెం రెక్టిఫై చేసుకొని అందరితో పాటు అంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అలా ఉండాలన్నమాట. అండ్ ఏదైనా ఆబ్వియస్లీ బర్త్డేస్ అండ్ ఏదైనా యానివర్సరీస్ అలాంటివి కొంచెం స్పెషల్ మూమెంట్స్ కదా, అలాంటి రోజుల్లో అలానే బిహేవ్ చేయాలన్నమాట. ఏముందిలే బర్త్డే చేసుకునేదే కదా అనేసి ఆబ్వియస్లీ మనిషిగా పుట్టిన తర్వాత కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి. అలాగే ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టుగా, అంటే మనం జంతువులు పశువులు అలా కాదు కదా. సో వాళ్ళకి అంటే వాటికి ఫీలింగ్స్ ఉంటాయి, వాటికి లైక్ మాటలు మనకంటే ఇచ్చాడంటే సంథింగ్ షుడ్ బి దేర్ అండ్ వీ నీడ్ టు షో దట్ ఇన్ అవర్ దాన్ని ఏమంటారు చేతుల్లో చూపించాలన్నమాట. అండ్ బిహేవ్ చేసే విధానంలో అలా ఉండాలన్నమాట. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ one who sang this video and who are planning to wish me, or else if you commented, thank you so much. And if you don't comment also, no worries. I am also one
వన్ మోర్ థింగ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, అంటే కామెంట్ ఎక్కడైనా చేయాలంటే, ఏదైనా పబ్లిక్ ఫోరంలో ఏదైనా లైక్ షేర్ చేయాలంటే, అంటే అందరూ దాన్ని చూసి పట్టించుకొని అయితే పట్టించుకోరు. బట్ అలాంటి ప్లేసెస్లో కూడా నేను ఏదైనా షేర్ చేయాలంటే కొంచెం హెసిటేట్గా ఫీల్ అవుతాను అనమాట. సో అది కూడా నేను అవాయిడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నేను ఏదో కొంచెం స్పెషల్ అయినట్టు నేను ఫీల్ అవుతాను అనమాట. అంటే ఫీలింగ్ అది కాదు, అంటే నేను ఇట్లా షేర్ చేస్తే ఏమవుతుందో, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారేమో, వీళ్ళు అబ్జర్వ్ చేస్తారేమో అనేది అది ఇది ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో అది కూడా నేను కొంచెం రెక్టిఫై చేసుకోవాలన్నమాట. సో మీలో కూడా మీ అంటే ఫ్లాస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, అవి రెక్టిఫై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ yeah, I just wanted to express this to someone, so I'm just saying in a kind of small video. And thank you.